ఊరేకో ఓటు వేస్తేందుకు ఫస్ట్ పోయిన వాళ్ళకి మేలైందటగా వెనక సీటు పోయిన వాళ్ళకు కొంతమందికి ఉత్తపురు అయిందట. అయ్య మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే మాయ జరిగిందట. ఇక చూడు, ఇల్లు కాలింది జంగమయ్య అంటే నా జోలే నా కప్పెర నా వద్దనే ఉన్నాయి అన్నాడట వెనకడికి ఆయన. దబ్బున పోయి దబ్బున పోయి ఓటైపో అంటే ఎందుకు నిమ్మలంగా పోయి చేస్తా, పొదుగుకంగా 6 గంటల లోపు ఎప్పుడైనా వేయచ్చు అని ధీర మీద ఉంటే, ఇగో ఈ శల్య ఓటు ఎవడో దొంగ బట్టబాజుగాడు శల్య రాకముందుకే వేసిపోయినట్టు నువ్వులా అవ్వ. అగో ఇదేంది, ఒరిజినల్ కాగితాలు నా దగ్గరనే ఉన్నాక నా ఓటు వేరే వాడు ఎట్లా చేస్తాడు అని ఈ శల్య పాపం మస్తు పికల పడ్డదులా. ఇనూరు శల్య ఏమంటుందో. చూసినారులా ఎలక్షన్లలో అంత పగడబందిగా చేసాము అని మరి అధికారులు అంటారు, కానీ జరిగే కథ మాత్రం ఇది. కుప్పం నియోజకవర్గంలో లక్ష్మీపురం ఊర్లో గీ తతంగం నడిస్తే పాపం శల్య పోలీసులకు మొర పెట్టుకున్నాడు. నువ్వులా ఎంత లుచ్చ రాజకీయాలు అయిపోయా రాను రాను చూడు రే.